హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్. ఈరోజైతే రథసప్తమి పూజ వ్లాగ్ అయితే షేర్ చేస్తానండి. ఏంటక్క ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత రథసప్తమి వ్లాగ్ అని అందరూ అనుకోవచ్చు. కానీ పిల్లలకైతే అసలు ఖాళీ ఉండట్లేదండి. అంటే ఎగ్జామ్స్ అవి ఉంటున్నాయి కదా. వాళ్ళతో పాటు అన్నీ హెల్ప్ చేసి వాళ్ళకి నాకు కూడా ఖాళీ ఉండట్లేదు. అందుకే అనమాట రథసప్తమి రోజు చాలా ఆనందం అనిపించిందండి. ఆడవాళ్ళకి చిన్న చిన్న విషయాల్లో ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే రథసప్తమి రోజు ఆల్మోస్ట్ అన్ని పువ్వులు కూడా మా ఇంట్లో పూసినవే. చామంతులు అయితే చాలా బాగా పూసాయి అనమాట. ఒక 4-5 కలర్స్ మరియు గులాబీలు కూడా పూసాయి. అవన్నీ కూడా కోసుకున్నాను. కోసి అవన్నీ కూడా కొంచెం వాటర్ జల్లేసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇవన్నీ కూడా బిఫోర్ డే అనమాట. రథసప్తమి ముందు రోజే నేను ఫ్రూట్స్ అవి అన్నీ కూడా కొబ్బరికాయలు అన్నీ కూడా తెప్పించాను. అవన్నీ కూడా వాష్ చేసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇలా మనం పూజకు ముందు రోజు అన్నీ సిద్ధం చేసుకున్నాం అనుకోండి, ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు. మీరందరూ ఏమంటారు? నేనైతే అలాగే చేసుకుంటానండి ఆల్మోస్ట్. ఒకవేళ ముందు రోజు ఖాళీ లేకపోతేనే కొన్ని పనులు నెక్స్ట్ డేకి ఉంచుకుంటాను. అంటే క్లీనింగ్ పనులు ఇటువంటివన్నీ కూడా మనం ముందు రోజు చేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ లేచినప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మనం చక్కగా పూజను చేసుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా మనం మార్నింగ్ చేయవలసిన కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అంటే పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేయడము, వాళ్ళని పంపించడము, అదేవిధంగా మన హస్బెండ్స్కి అవి బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా ఉంటాయి కదా. అవన్నీ చేసుకోవాలి. అప్పుడు మనం పూజ చేసుకోవాలి. లేదు అంటే తెల్లవారుజామునే లేవాలి. తెల్లవారుజామునే అంటే మనం నియర్లీ 6 o'clock లెగిస్తాం కదండి. అంతకుముందు లెగిచినా సరే ఈ పనులన్నీ ముందు రోజు చేసుకుంటేనే మనకి పూజ అనేది 6 బిఫోర్ అవుతుంది అనమాట. అంటే 4 గంటలకు లేచి మనం పూజ చేసుకోవాలి. అప్పుడు మనకి 6 గంటలకల్లా పూజ అయిపోద్ది. అప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే వర్క్స్కి మనం చేసుకోవచ్చు అనమాట ఇబ్బంది లేకుండా. అయితే నేను ముందు రోజే కంపల్సరిగా పూజలు అంటే మనకి ఏకాదశి కానీ లేదా రథసప్తమి, పౌర్ణమి ఇటువంటి తిథులు వచ్చినప్పుడు నేను ముందు రోజే వంటగది అంతా కూడా శుభ్రపరచుకొని ఇల్లంతా మోపు పెట్టుకుంటానండి. ఎందుకంటే ఇటువంటి అప్పుడు మనకి ప్రశాంతంగా వాతావరణం ఉంటేనే మనం చక్కగా పూజనైతే చేసుకోగలం. మనకి సింక్లో గిన్నెలు ఉన్నాయి, బట్టలు మనకు ఉన్నాయి వాష్ చేయడానికి, ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, అస్సలు పని అన్నది మనకు చెయ్యాలనిపించదు. పూజ మీద అసలు కాన్సన్ట్రేషనే ఉండదు. ఎందుకంటే మనకి అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట ఆడవాళ్ళకి. అందుకనేసి ముందుగా మనం ఇవన్నీ చేసుకుంటే ప్రశాంతంగా కూర్చొని చక్కగా ఆరాధన అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ చూసారు కదా. నేను వీక్లీ అయితే కంపల్సరీగా క్లీన్ చేసేస్తాను. కానీ పండగలప్పుడు ఇంకా కొంచెం ఎడిషనల్గా బిఫోర్ డే కూడా క్లీన్ చేస్తానన్నమాట. శుక్రవారం వస్తే క్లీన్ చేయను, కానీ మంగళవారం, శుక్రవారం అయితే క్లీన్ చేయనండి. కానీ నార్మల్గా అయితే క్లీన్ చేసుకుంటాను. ఇదంతా కూడా మంచిగా క్లీనింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టిక్కర్ అయితే అంటించానండి. మార్బుల్ పైన అనవసరంగా అంటించాను అనిపించింది. మనం చేసేటప్పుడు ఉత్సాహంగా చేసేయాలనిపిస్తుంది. ఆ తర్వాత తెలుస్తుంది అనమాట దాని రిజల్ట్. హాఫ్ వచ్చేసింది, హాఫ్ అయితే స్టిక్కర్ అంటుకుపోయింది. దాన్ని ఎలాగైనా రిమూవ్ చేయాలి. అండ్ ఆల్సో స్టవ్ పైన కూడా పెయింట్తో ముగ్గులు వేసేసాను. చాలా అందంగా అనిపించాయి. కానీ అవి కొన్ని రోజులకే పోయాయి అనమాట. ఎందుకంటే మనం అలా క్లీన్ చేస్తూ ఉంటాం కదా, ఇక ఎప్పుడు వేయకూడదు అనే డెసిషన్ కూడా తీసుకున్నాం. కొన్ని పనులు అంతే కదండి, మనం చేసేటప్పుడు చేసేయాలనిపిస్తుంది, తర్వాత ఎందుకు చేసామా అనిపిస్తుంది. అయితే ఆల్మోస్ట్ కిచెన్ అది క్లీన్ అయిపోయిందండి. ఇల్లంతా కూడా మార్నింగే తుడిచేసుకున్నాను కనుక పిల్లలు వెళ్ళేటప్పటికల్లా అంతా నీట్గానే ఉంటుంది. మాప్ అయితే పెట్టేసుకుంటానమాట. మాప్ అయితే పెట్టేటప్పుడు పూజ టైంలోని నేను ఒక చిన్న రెమెడీస్ అయితే ఫాలో అవుతాను. ఏంటంటే రాక్ సాల్ట్, చిటికెడు పసుపు వేసి చక్కగా మాప్ అయితే పెడతానమాట. అప్పుడు మనకి బాగుంటుందన్నమాట, నెగిటివ్ ఎనర్జీ రాదు అంటారు. ఇదైతే రథసప్తమి రోజండి. రథసప్తమి రోజు పూజ నేను పిల్లలు వెళ్ళిన తర్వాత చేసుకున్నాను. ఇంట్లో నిత్య దీపారాధన అయితే పిల్లలు ఉన్నప్పుడే చేసేస్తానండి. ఎందుకంటే ఇంట్లోని ఎవరొకరు అంటే నేను రెడీ చేస్తాననుకోండి, ఎవరొకరు మా వారు కానీ పిల్లలు కానీ దీపారాధన అయితే చేస్తారనమాట. అందువల్ల ఆ ఇబ్బంది అయితే ఉండదు. ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ఇవన్నీ బయటకైతే తెచ్చాను. ఎస్టర్డే చూసారు కదా, అంటే ఫ్రూట్స్ అవి తెచ్చారు మా వారు. అవన్నీ కూడా నీట్గా వాష్ చేసుకున్నాను. వాష్ చేసి అవన్నీ ఉంచుకున్నాను అనమాట.
అవన్నీ కూడా ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. కంపల్సరీగా సూర్యుడికి ఎరుపు రంగు పుష్పాలు ఇష్టం కదండి, అందుకే మందార పూలు, ఇక్కడైతే పిడకలు, ఆవు పిడకలు, మర్రి పుల్లలు, అదేవిధంగా మేము కొన్ని 5 పుల్లలు అయితే తెస్తారండి కంపల్సరీగా రథసప్తమికి. అదేంటి అంటే మారేడు పుల్లలు, మామిడి పుల్లలు, రాగి, జువ్వి, నేరేడు, ఈ 5 పుల్లలతో పాటు పిడకలు వేసి పెడతామన్నమాట. ఇలా నేనైతే ప్రతి సంవత్సరం కూడా ఈ బొగ్గుల పొయ్యిలోనే వేసి పెడతానండి. అయితే లోపలిది జంగు పట్టి ఇరిగిపోయింది. లోపల వైర్ అయితే పెట్టాను, ఎందుకంటే పూజకి కంపల్సరీగా ఈ స్టవ్ పైనే పెడతానన్నమాట. ఇలా ఆరతి బిళ్ళతోనే వెలిగిస్తాము, అంటే ఏమీ వేయకూడదు. తర్వాత ఆవు పాలు అయితే తీసుకొచ్చామండి, కంపల్సరీగా ఆవు పాలతోనే చేయాలి కదా. ఆవు పాలు అయితే చేశాను. ఇది చక్కగా మనకైతే మంచి గాలి ఎక్కువగా వస్తుంది కదా, వెలిగింది. అది ఉడికేలోగా నేను గుమ్మడి పండు అయితే ఖచ్చితంగా పూజలు అయితే పెడుతూ ఉంటాము, అందుకని గుమ్మడి పండు, చెరుకు ముక్కలు, అదేవిధంగా జిల్లేడు ఆకు పైన చక్కగా పసుపు, కుంకుమ, అక్షంతాలు ఇవి వేసి రథం చేసి పెట్టాము. చిక్కుడు రథం 7 చిక్కుడుకాయలతో, 11 చిక్కుడుకాయలతో ఇలా ఎన్నైనా చేసి పెట్టుకోవచ్చండి, మన ఇష్టం అనమాట. రథం అయితే చేయాలి. అప్పుడు కిందనైతే గోధుమల దీపారాధన పెడుతున్నాను. గోధుమల దీపారాధన ఎందుకు పెడతాము అంటే, ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఆరోగ్యం మంచిగా ఉండట్లేదు అనుకునే వాళ్ళు ఇంట్లో గోధుమల దీపారాధన పెట్టారనుకోండి, ఈ మాఘమాసం ఆదివారాలన్నీ కూడా పెట్టుకోవచ్చండి. పెట్టిన వాళ్ళకి ఆరోగ్యం మెరుగుపడుతుంది, అంతా శుభం జరుగుతుంది. ఇలా చక్కగా అలంకరణ అయితే చేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఈలోగా మనకి పరమాన్నం అయితే అవ్వాలండి, అందువల్ల అనమాట. బియ్యం మనం నార్మల్గా వేయకూడదండి, కొంచెం నెయ్యి కలిపి మనం బియ్యాన్ని వాష్ చేయడము అలా చేయకూడదనమాట. ఈ రథసప్తంకి బియ్యంలో కొంచెం నెయ్యి వేసి చక్కగా నేతిలోని బియ్యం కలిపి అవే వేయాలి, వాష్ చేయకూడదనమాట, కడగకూడదు, అలా శుద్ధి చేసుకోవాలి. తర్వాత బియ్యం వేసేసి ఇలా చక్కగా వండుతున్నాను. ఇలా చెరుకు ముక్కతోనే కలపాలండి. ఆవు నెయ్యి వేసి చక్కగా బెల్లం అది వేసి పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. చాలా మెత్తగా అయింది. సూర్యుని ప్రసాదం చాలా మెత్తగా ఉండాలి అంటారండి. అందులో డ్రై ఫ్రూట్స్ కానీ ఏమీ కూడా వేయకూడదు, అది మహాపాపం అంట. అందుకనేసి మా పూర్వీకులు ఫస్ట్ నుంచి ఎలా వస్తుందో నేను ఆచారంగానే వండుతూ ఉంటాను. ఇక్కడ 7 ఆకులు అయితే పెట్టానండి, చిక్కుడాకులు. ఇవి కూడా మన చెట్లువే అనమాట. చిన్న చిన్న కిచెన్ గార్డెన్స్ ఉండడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అయితే పెసలను అయితే నానేసాను పెసరపప్పు కింద. తర్వాత కొంచెం కొంచెం సలివిడి, అదేవిధంగా కొంచెం కొంచెం పరమాన్నం కూడా వేస్తామన్నమాట. ఈ ప్రసాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం బయట పడేయకూడదండి. ఈ ప్రసాదం ఖచ్చితంగా మనం తినాలన్నమాట. దీంట్లోని ఎన్నో హెల్త్, ఆరోగ్యపరమైన రహస్యాలు ఉంటాయంట. ఈ సూర్యరశ్మి తగలడము, చిక్కుడాకులు ఇవన్నీ కూడా. పిల్లల్ని పిలిచి ఈరోజు పరమాన్నం అది పెడితే చాలా మంచిదండి. నేనైతే ఈరోజు హాలిడే కదా పిల్లలకి, అందుకనేసి ఆదివారం, అందుకని పిల్లలు మేము అందరమే బయటనే తిన్నామండి. అయితే పూజ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు నా పూజా విధానం కానీ వ్లాగ్స్ కానీ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.